హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా లాగ్స్ ట్రెండీ. ఏంటి కాఫీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మేము సండే సూర్యలంక బీచ్ బాపట్ల వెళ్ళామన్నమాట. చాలా చాలా బాగుంటుంది. బాపట్లలో సూర్యలంక బీచ్ గుంటూరు నుంచి 2 hours పడుతుంది. మేము సన్ రైజ్ చూద్దామని పొద్దున్నే వెళ్ళిపోయాం అనమాట. 6కి వెళ్ళాము. అక్కడ స్టార్ట్ చేసాం. మద్రాస్ కాఫీతో స్టార్ట్ చేసి 8 కల్లా వెళ్ళిపోయాం. ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది. మద్రాస్ కాఫీ తాగేసి సూర్యలంక బీచ్ అప్పటికే సండే కదండి, 8కి మొత్తం పార్కింగ్ అంతా నిండిపోయి ఉందన్నమాట. చాలా చాలా బాగుంటుంది బీచ్. సన్ రైజ్ చూసుకునే వాళ్ళు పొద్దున్నే వస్తారు కదా. మాకు మంచు వల్ల కొంచెం లేట్ అయిందనమాట. 6కి స్టార్ట్ అయితే 8 అయింది అక్కడికి వెళ్ళేపటికి. మనకు అక్కడ డ్రెస్సెస్, గ్లాసెస్ అన్నీ బయట అమ్ముతారనమాట. కానీ మనకి స్నానం చేయడానికి అట్లాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు. అవి లేవనుకునే రండి ఈ బీచ్కి వస్తే మాత్రం. ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. కానీ సెక్యూరిటీ మాత్రం ఉంది. పోలీసులు అంతా ఉన్నారనమాట. ఆ జాగ్రత్తలు ఉన్నాయి. కానీ మనకి స్నానానికి వాటికి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. ఫుడ్ అంతా దొరుకుతుంది మనకి. ఫిష్, సీ ఫుడ్ దొరుకుతుంది బయటంతా. మనం ఇంకా స్నానం చేయాలి అనుకుంటే రిసార్ట్స్ తీసుకోవడమే. దీని చుట్టుపక్కల చాలా రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి అన్నమాట మనకి. బాపట్ల సూర్యలంక బీచ్. మనకి ఎయిర్ ఫోర్స్ ఆఫీస్ కూడా మనకి ఇక్కడ బీచ్కి దగ్గరలో ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఫ్యామిలీస్తో వచ్చి. బీచ్ అంటే మార్నింగ్ 10 లోపు, ఈవినింగ్ 4 తర్వాత బాగుంటుంది. సండే క్రౌడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడప్పుడే వస్తున్నారనమాట. మన తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి ఎక్కువ వచ్చినట్టు నాకు అనిపించింది. చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉంటారు కదా. చాలా చాలా నీట్గా ఉన్నాయి. వాటర్ కూడా ఎటువంటి స్మెల్ లేదు. చాలా ప్లెజెంట్గా ఉంది. 8 అయిందంతే టైము. 10, 11, 12 అట్లా అయినట్టుగా ఉందన్నమాట మనకి. స్నానాలకి ఉన్నాయి కానీ గదులు, వాటిని ఏమీ క్లీనింగ్ లేదు, ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. అది మాత్రం మీరు ఫిక్స్ అయ్యి రండి. రిసార్ట్స్ తీసుకుంటే అసలు గొడవే లేదు. రిసార్ట్స్లో మనం స్నానం చేయొచ్చు. ఈ స్కూటర్స్ అన్నీ తిరుగుతున్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి. పిల్లల్ని అటు ఇటు తిప్పడానికి పెద్దవాళ్ళు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు వాళ్ళ నాయనమ్మతో. మా వాడు చాలా చాలా బాగుంది. అక్కడ మనకి కర్రలు, జెండాలు కనిపిస్తున్నాయి కదా, అవి అక్కడ వరకే వెళ్ళాలన్నమాట. అది దాటి వెళ్ళకూడదు. పోలీసులు విజిల్స్ అవి వేస్తున్నారు. చాలామంది ముందు వరకు వెళ్ళిపోతున్నారు. అంత ఫోర్స్గా అసలు వాటర్ లేవు, భయంగా కూడా లేదనమాట. మనకి ఆ విపరీతమైన సౌండ్ అట్లా ఏం లేదు. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ప్లెజెంట్గా బీచ్ అనేది చాలా చాలా బాగుంది. సండేస్ కదా, అందులో సెకండ్ సాటర్డే సండే కూడా వచ్చింది కాబట్టి పిల్లల్ని తీసుకుని వచ్చారు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా సూర్యలంక బీచ్ని మాత్రం విజిట్ చేయండి. నీట్గా ఉంటుంది. మనకు అక్కడ ఫుడ్ అంతా బాగుంటుంది. కారు ఉన్న వాళ్ళైతే ఇంకా ఇబ్బంది ఏం లేదు. బస్సుకి రావాలి అనుకుంటే మాత్రం కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. వీళ్ళు చూడండి, మనం చిన్నప్పుడు ఇసుక కనిపిస్తే ఇలా గుళ్ళు కట్టేవాళ్ళం కదా, చక్కగా కూర్చుని గుళ్ళు కడుతున్నారు. మనకి కౌస్ కూడా, ఆవులు కూడా ఎక్కువగా కనిపించినాయి ఈ బీచ్లో. ఇంకా మనకి బయట డ్రెస్సులు అన్నీ కూడా అమ్ముతున్నారనమాట. సీ ఫుడ్ దొరుకుతుంది బయట. చాలా చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలు ఎంజాయ్ చేయడానికి కానీ మనకి స్నాక్స్ అయితే చాలా దొరుకుతున్నాయి అన్నమాట. పానీపూరి, మన స్నాక్స్ అన్నీ బాగా దొరుకుతున్నాయి మనకి. అంతేకాకుండా బీచ్లో తిరగలేని వాళ్ళ కోసం అక్కడ మనకి సోఫాల్లాగా ఉన్నాయన్నమాట. 1 అవర్కి వచ్చి 100 రూపీస్ తీసుకుంటున్నారు. అక్కడ మనం రిలాక్స్ అవ్వచ్చు, వెళ్ళలేని వాళ్ళ కోసం అనమాట. రూమ్స్ అవి ఏమీ లేవు కదా, రిలాక్స్గా కూర్చొని బీచ్ వ్యూని ఎంజాయ్ చేయడానికి. రిసార్ట్స్ కూడా మనకి చుట్టుపక్కల చాలానే ఉన్నాయి. ఇంకా క్రౌడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మేము 11 వరకు ఉన్నాము. 11 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడే వస్తున్నారనమాట. ఇంకా చాలా చాలా బాగుంది సూర్యలంక బీచ్. బాపట్ల మన గుంటూరు నుంచి అయితే 2 hours అనమాట. ఇది నేను అటు సైడ్ చూపించాను కదా, ఇటు సైడ్ ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉన్నారనమాట. ఆ చివరి వరకు అక్కడ ఇవి అన్నీ ఇట్లాగా సోఫాస్లో పడుకునేలాగా ఉన్నాయి, వేసారనమాట. ఇవి ఇదివరకు అటు సైడ్ కూడా ఉండేవి, కానీ ఒకవైపే వేసేసారు మొత్తం. చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనకు దగ్గరలో బీచ్ ఉంటే 2 hours జర్నీయే కాబట్టి. ఇవి వచ్చేసి చెప్పాను కదా స్నానపు గదులని. అసలు ఏమీ ఫెసిలిటీస్ లేవు, అసలు నీట్గా కూడా లేవన్నమాట. ఏమీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అసలు వాటర్ చుక్కే లేదు అసలు. అక్కడ రిసార్ట్స్ తీసుకోవడం బెస్ట్.
ఎక్కువ మంది వచ్చి ఎంజాయ్ చేయాలి 2 to 3 డేస్ అనుకుంటే మేము అసలు మామూలుగా అయితే చీరాల రామాపురం బీచ్కి వెళ్దాం అనుకున్నాము. కానీ అక్కడ పెద్దగా నాకేం అనిపించలేదు. రామాపురం బీచ్ అండ్ ఓడరేవు బీచ్కి వెళ్దాం అనుకున్నాము. చూసారా స్కూటర్స్, ఒంటెలు, గుర్రాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఐస్ క్రీమ్స్, పానీపూరి చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళంతా. రామాపురం బీచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ నాకేం పెద్దగా అనిపించలేదు ఆ బీచ్. ఓడరేవు బీచ్ ఏమో బాగా స్మెల్ వస్తుంది, అక్కడ అన్ని సీ ఫుడ్ అమ్ముతారు అని వీడియోలు చూశాను. అందుకని మేము ఇదే ప్రిఫర్ చేసామన్నమాట. మనకి ఈత కొట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా పిలిపించారనమాట. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ వాళ్ళు మాత్రం అంతా చక్కగా అన్ని ఫెసిలిటీసు తీసుకుంటున్నారు. సెక్యూరిటీగా ఉంది ఈ బీచ్ అనేది. తప్పకుండా విజిట్ చేయండి బాపట్ల సూర్యలంక బీచ్. మీరు ఈ బీచ్ని ఎప్పుడైనా విజిట్ చేశారా? విజిట్ చేస్తే కామెంట్ చేయండి మీరు ఎట్లా ఎంజాయ్ చేశారు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. సండేస్ 11 వరకు ఉండి ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా బయటే చేసేసి ఇంక ఇంటికి వచ్చేసాం అనమాట. 2 కల్లా మా ఫ్యామిలీ తోటి వెళ్ళాము. తర్వాత అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చేసే ముందు మీకు చెప్పాను కదా, ఎయిర్ ఫోర్స్ సెంటర్ కూడా ఈ బాపట్ల సూర్యలంక బీచ్ దగ్గరలో ఉంటుందన్నమాట. మనకి అదిగోండి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంక. చాలా చాలా బాగుంది. తప్పకుండా విజిట్ చేయండి సూర్యలంక బీచ్ బాపట్ల. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బీచ్కి వెళ్తే అవి కూడా కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ Sita Vlogs Trendy. Thank you.